ఈరోజు నేను మాట్లాడదాని వల్ల కొంతమంది జంతు ప్రేమికులకి కొంచెం మనసు నొప్పించుకుంటుండొచ్చు. వాళ్ళకి ముందుగానే సారీ. ఏంటంటే కుక్కలు ఇప్పుడు ఏడేసిన గుంపులుగా తయారైనాయి. ఊళ్ళలోనో బాయికాడ గుంపులుగా ఉన్నాయి. ఏమన్నా గట్లనే గొర్రెలనో బర్రెలనో కాసుకుంటే వాటిని కరుస్తా ఉన్నాయి. ఊళ్ళకి పోతేనేమో మనుషులు ఎడకెళ్ళి పోదామంటే మనుషులు కరుస్తున్నాయి. హైదరాబాద్ పోతే గల్లీలో పోతే పోరగాలం పడుతున్నాయి. నిజానికి కుక్కల్ని సంపొద్దానికి కేసు వేసిన ఆమెకి నేనేం తప్పంటలేను. సంపొద్దు పాపం, వాటి కూడా బతికే హక్కు ఉంది. నేను చెప్పేది ఒకటే, మీరైతే ఎన్నడైతే ఒక్కనాడు కూడా గల్లీలో పూడి నడిచేటోళ్ళు అయితే కాదు. మీరు బెంజ్ కార్లలో ఫామ్ హౌస్లలో ఉంటోళ్ళు. ఇబ్బంది మాకున్నది. సరే, మేము మాకే తిండి తింటానికి చక్కగా లేదు కాబట్టి, మీ దగ్గర ఇన్ని పైసలు ఉన్నాయి కాబట్టి ఒక పెద్దగా వెంచర్ చేసి దాంట్లో ఒక 2-3 లక్షల కుక్కలని దత్తతగా తీసుకుని తిండి పెట్టండి. కోట్లలో ఖర్చు అయితే కాదు. మీరు గా పుణ్యం కట్టుకోరు, మీకు ఇంకా పుణ్యం వస్తుంది. సంపద వదిలేసినప్పుడు వాటికి తిండి లేక పాపం కుక్కలు ఎక్కువ పడిపోయి తిండి లేక కూడా చచ్చిపోతున్నాయి. మీరు ఇలాంటిది ఒక పుణ్యం కట్టుకోరు.